ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వాళ్ళు రైతులు నెల 15 రోజులుగా కళ్ళాల్లో ఒడ్లతోటి ఇబ్బంది పడుతుంటే వారిని సందర్శించడానికి వస్తూ ఈరోజు ఖమ్మం వెళ్తూ రావడం జరిగింది. వారు మరియు పక్కన పూర్ణసాయి గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి గారు మరియు మా జిల్లా టీం మరియు పత్రికా మిత్రులందరికీ తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా వేధించింది. నియంత్రితపు ఆలోచనలతో, అహంకారపూరితమైనటువంటి పాలనతో బీఆర్ఎస్ ఆ రోజు ఒక నిజాం రాజ్యం లాగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరగడ కావాలని, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తూ ఉంది. అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ టైంలో ఏ రకంగానైతే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 5 రైతాంగ సమస్యలు కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు, నమ్మక ద్రోహం చేస్తూ ఉంది, నమ్మించి మోసం చేస్తూ ఉంది. ప్రజలను ఈరోజు రేవంత్ రెడ్డి ముంచుతా ఉన్నాడు. వర్షాకాలం వచ్చింది, రైతులు పంటలు వేసుకోవాలి. ఈరోజు పెట్టుబడి బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. డిసెంబర్ 9 లోపల మేము రుణమాఫీ చేస్తాము, మీరెవరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఇప్పటికే కడితే కొత్తగా తీసుకోండి, అందరి అప్పులు సామూహికంగా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రుణమాఫీని ఆగస్టు వరకు వాయిదా వేయడంతో రైతులు ఈరోజు పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే విషయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.